హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అయితే విజిట్ చేశామండి. ఈ దేవస్థానాన్ని చేరుకోవడానికి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల అయితే చేరుకున్నామండి. ఈ వెళ్ళే వేలో చూడాల్సిన ప్లేసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ అయితే బుక్ చేసామండి. తిరుమల ఎక్స్ప్రెస్ ఇది డైలీ ఉంటుంది. ట్రైన్ నెంబర్ వచ్చి 18521. ఇది మనకి విశాఖపట్నం 2 o'clock స్టార్ట్ అవుతుంది. దువ్వాడ వచ్చేసరికి 2:20 అవుతుంది. మనకి తిరుపతి రీచ్ అయ్యేసరికి 4:30 AM అవుతుందండి మార్నింగ్. ఇప్పుడు మనం దువ్వాడ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నామండి. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత దువ్వాడ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తాము. హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి వెళ్దామని బయలుదేరాము. అయితే వచ్చే వేళ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నా ఫ్రెండ్ ఫోన్ చేస్తాను డ్రాప్ చేయమని. తను వచ్చాడు జగదీష్. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఎర్లీ మార్నింగ్ 4:30కి తిరుపతి అయితే రీచ్ అయ్యామండి. తిరుపతి రైల్వే స్టేషన్కి దగ్గరగా విష్ణు నివాసం అయితే ఉందండి. రూమ్స్ కోసమని విష్ణు నివాసం వెళ్ళాము. అది కాకుండా ఇక్కడ SSD టికెట్స్ కూడా ఇస్తున్నారు. వాటి గురించి కూడా అడుగుదామని వెళ్ళాము. అయితే రూమ్స్ అయితే లేవండి. రూమ్స్ యొక్క రేట్స్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఈ విష్ణు నివాస్ దగ్గర నైట్ 9 o'clockకి SSD టికెట్స్ అయితే ఇస్తున్నారండి. మెట్ల మార్గంలో ఇప్పుడు టికెట్లు ఇవ్వడం లేదు. ఈ విష్ణు నివాస్ లో రూమ్ బుక్ చేసుకోవాలంటే రూమ్స్ యొక్క రేట్లు నేను స్క్రీన్ మీద చూపించానండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఆటో మాట్లాడామండి. ముగ్గురికి 100 రూపీస్ తీసుకున్నారు అలిపిరి మెట్ల వరకు. ఇప్పుడు మనం అలిపిరి మెట్లు స్టార్ట్ అయ్యే మార్గం దగ్గర ఉన్నామండి. ఇక్కడే మనకి ఫ్రీ లగేజ్ సెంటర్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ బిల్డింగ్ ఫ్రీ లగేజ్ సెంటర్ అండి. ఇక్కడ మన లగేజ్ ని హ్యాండ్ అవుట్ చేస్తే అది కొండ మీదకి షిఫ్ట్ చేస్తారండి వాళ్ళు. ఈ లగేజ్ సెంటర్ లో బ్యాగ్ హ్యాండ్ అవుట్ చేసినప్పుడు స్కానింగ్ అయితే చేస్తారండి. ఎందుకంటే తిరుమలలో మారణాయుధాలు కానీ, మద్యం కానీ, మాంసం కానీ, గుట్కా, పాన్ మసాలా కానీ, ధూమపానం కానీ, ఎస్పెషల్లీ ప్లాస్టిక్ బాటిల్స్ నిషేధించబడ్డాయండి. అందుకని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ చెప్తే మనకు ఒక QR కోడ్ ఇస్తారండి. దాన్ని ప్రింట్ తీసి మనకి ఎన్ని బ్యాగ్స్ ఉంటే ఆ బ్యాగ్స్ మీద పెడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుమల నడకదారి ఆర్చ్ అండి. ఈ విధంగా మనం లోపలికి వెళ్తాము. మేము పాదయాత్రని 5:15 స్టార్ట్ చేసామండి. పూర్వం అలిపిరిని అడిపులి అని పిలిచేవారు. అడి అంటే పాదం, పోల అంటే చింత చెట్టు. కాలక్రమేణా అడిపులి అలిపిరిగా పిలువబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అలిపిరి మొదటి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టు స్థలమేండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేసి నడక మార్గాన్ని అయితే ప్రారంభిస్తారు. ఎందుకంటే ఏదైనా శుభ కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు పూజ చేసి స్టార్ట్ చేయడం మన సాంప్రదాయం కనుక. అలిపిరి ద్వారా తిరుమల వెంకన్న సన్నిధి చేరుకోవాలంటే సుమారు 12 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. 3550 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఒక పెద్ద విగ్రహము, 3 చిన్న విగ్రహాలు సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపిస్తాయి. దీని అర్థం ఏమిటంటే, ఓ వెంకటాచలమ, నువ్వు చాలా పవిత్రమైన కొండవి.
నిన్ను బ్రహ్మాదులందరూ సేవిస్తూ ఉంటారు. అటువంటి నీ పైన పాదం మోపుతున్నాను. ఈ పాపాన్ని నువ్వు శమించు నన్ను. అసలు ఎందుకు కాలు మోపుతున్నానంటే నీ శిరసు పైన నువ్వు మాధవుని తీసుకుని వచ్చి కూర్చోబెట్టినావు. ఆయన దర్శనం చెయ్యాలంటే నీ కొండ ఎక్కాలి కదా, అందుకని పాదాలతో కొండ ఎక్కుతున్నాను. నిన్ను తొక్కాలని అహంకారంతో కాదు, దయచేసి నన్ను క్షమించు అని చెప్పటం. ఈసారి ఎప్పుడైనా అలిపిరి మెట్లు మార్గం ద్వారా వచ్చినప్పుడు, ఈ విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడు ఇలా చెప్పండి. ఈ విగ్రహాలు ఒక మాలదాసరి అనే మహనీయుడు వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు. ఈయన హరిదాసుడిగా ఉండేవాడు. ఇక్కడే తిరుగుతూ స్వామికి సేవ చేస్తూ ఎవరేమిచ్చినా తీసుకుంటూ జీవించేవాడు. ఈయన కుటుంబ సమేతంగా ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని మెట్ల మార్గం వద్దకు వచ్చి శిలగా మారిపోయారు. ఆయనలో నీలమైపోయారు అని కథనం. మెట్లు ఎక్కేటప్పుడు చాలా సైన్ బోర్డ్స్ అయితే పెట్టారండి. మెట్లు ఎక్కడానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ సైన్ బోర్డులు అయితే గమనించాలి. భక్తులకి విన్నపం: రక్తపోటు, గుండెపోటు మరియు ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడుతున్న యాత్రికులు మెట్ల మీద కొండ ఎక్కుట ఆరోగ్యరీత్యా మంచిది కాదు. నిజమేనండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా దయచేసి మెట్ల మార్గం గుండా రావద్దు. ఇప్పుడు మీరు చూస్తున్నది నడకదారి భక్తుల తనిఖీ కేంద్రం అండి. ఇక్కడ మారణాయుధాలు, మద్యం, మాంసం, గుట్కా, పాన్ మసాలా, ధూమపానం, ప్లాస్టిక్ బాటిల్స్ను కూడా యాక్సెప్ట్ చేయరండి. మీరు మెట్లు ఎక్కేటప్పుడు బాటిల్ కావాలంటే స్టీల్ బాటిల్ తెచ్చుకోండి, లేదంటే పైన బాటిల్స్ అమ్ముతారు. ఒక్కో బాటిల్ 50 రూపీస్, గ్లాస్ బాటిల్స్ అవి. మెట్ల మార్గంలో చాలా దిక్కుల వాటర్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. మీరు స్టీల్ బాటిల్ తెచ్చుకుంటే వాటర్ తాగడానికి బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది తలయేరు గుండు. కొండ ఎక్కేవారు తలయేరు గుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు ఉండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను మోకాలను తాకించినందున ఆ గుండుకు చాలా గుంటలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ మహావిష్ణువు యొక్క 2వ అవతారం కుర్మ అవతారం. విష్ణు తాబేలు రూపంలో అవతరించి దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్ర మదనంలో అమృతం పొందేందుకు ప్రయత్నించేటప్పుడు పర్వతాన్ని నిలబెట్టేందుకు సహాయం చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మైసూర్ గోపురం అండి. ఇది స్టెప్ నంబర్ 250 దగ్గర వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గజేంద్ర మోక్షం. గజేంద్రుడు అనే శక్తివంతమైన ఏనుగు సరస్సులో నీరు తాగుతుండగా ఒక ముసలి అతని కాలు పట్టుకుంది. ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేక చివరకు భగవంతుని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు వెంటనే గరుడు వాహనంపై వచ్చి సుదర్శన చక్రంతో ముసలిని నాశనం చేశాడు. గజేంద్రుడి భక్తిని గౌరవించి అతనికి మోక్షం ప్రసాదించాడు. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, మన జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా భగవంతుని యందు భక్తితో అంకిత భావంతో ఉంటే ఆయన తప్పకుండా రక్షిస్తాడు. అహంకారం లేకుండా పూర్తిగా భగవంతునిపై భరోసా ఉంచినప్పుడే మోక్షాన్ని పొందగలుగుతాం. భక్తి మరియు నిజమైన విశ్వాసం మనల్ని కష్టకాలాల్లో కూడా రక్షించగలవు. వరాహ అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క 3వ అవతారం. హిరణ్యాక్షుని రాక్షసునిచే భూమాత పాతాళ లోకమునకు తీసుకుని పోబడినది. శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించి రాక్షస సంహారం చేసి భూమాతను రక్షించును. తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారికి ఆవాసం కల్పించినది శ్రీ వరాహ స్వామి అని పురాణ ప్రసిద్ధము.
కొండపైకి వెళ్లే మార్గంలోని చాలా వాటర్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. అవి కాకుండా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు, చాలా నీట్ గా ఉన్నాయి. చాలా మంది భక్తులు కోరుకునేవారు, కోరికలు తీరిన వారు స్వామివారి మెట్లకైతే పసుపు కుంకుమతో బొట్లు అయితే పెడతారండి. శ్రీ నరసింహ అవతారం ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారం. శ్రీ మహావిష్ణువు నర ఆకారంగాను మృగ ఆకారంగాను కలిగిన ఈ నరసింహుని రూపంతో స్తంభం ద్వారా అవతరించి లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడక్కడ ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారండి. శ్రీ వామన అవతారం ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 5వ అవతారం. దేవతలను అవమానపరిచి స్వర్గాధిపతి అయినాడు రాక్షసుడైన బలిచక్రవర్తి. శ్రీ మహావిష్ణువు వామన రూపం ధరించి 3 అడుగుల స్థలాన్ని యాచించి ఊర్ధ్వ అధోలోకములను తన 2 పాదాలతో ఆక్రమించి తన 3వ పాదాన్ని ఆ రాక్షసుని తలపై మోపి అతని పాతాళానికి అనగదొక్కినాడు. జగద్రక్షణకే ధరింపబడిన అవతారంగా ప్రసిద్ధి పొందింది ఈ వామన అవతారం. ఇక్కడే శ్రీ వామన అవతారం పక్కనేనండి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. వాటర్ తాగడానికి మీతో పాటు స్టీల్ బాటిల్ తెచ్చుకోండి, లేదంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గ్లాస్ బాటిల్స్, అవి దాని కాస్ట్ వచ్చి 30 రూపీస్. అది కాకుండా 50 రూపీస్ బాటిల్ కూడా ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది గాలి గోపురం. ఇది అతిపెద్ద గోపురం. ఈ గోపురం దగ్గర స్వామి యొక్క నామాలు, శంకు చక్రాలు, విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది. దిగువ తిరుపతిలో ఎక్కడి నుంచి చూసినా కూడా నయనానందకరంగా కనిపిస్తాయి ఈ తిరునామాలు. ఈ గాలి గోపురం దగ్గరే భక్తాంజనేయ స్వామి ఆలయం, శ్రీ కోదండరామ స్వామి ఆలయం ఉన్నాయి. గాలి గోపురం తర్వాత ఈ ప్లేస్ లో టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయండి. టిఫిన్ చేయొచ్చు. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని నడక మళ్ళీ మొదలు పెట్టొచ్చు. టాయిలెట్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. ఈ నడకదారిలో వెళ్ళేటప్పుడు మీకు హెల్ప్ కావాలన్నా
కంప్లైంట్ చేద్దాం అనుకున్నా స్క్రీన్ మీద నెంబర్లు అయితే చూపించారండి. వాటి కాంటాక్ట్ అయితే మీకు హెల్ప్ అనేది దొరుకుతుంది. ఇక్కడ కూడా ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేశారండి. కనిపించే జంతువులకు ఏం పెట్టకూడదని సైన్ బోర్డు అయితే ఉందండి. ఇక్కడ శ్రీ పరశురామ అవతారం, ఇది శ్రీ మహావిష్ణు యొక్క 6వ అవతారం. దుష్టులను రాజులను నిగ్రహించడానికి గాను ఏర్పడిన అవతారంగా ప్రసిద్ధి పొందింది శ్రీ పరశురామ అవతారం. ఇక్కడ చూస్తున్నారుగా రాగి కడియం అయితే చేస్తున్నారు. అది కూడా మన పేరు, శంకు చక్ర నామాలు దానిపైన ముద్రిస్తున్నారండి. చాలా బాగుంది. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. శ్రీరామ అవతారం, ఇది శ్రీ మహావిష్ణు యొక్క 7వ అవతారం. సీతను అపహరించి లోక కంటకుడిగా సంచరిస్తున్న రావణాసుని సంహరించి ధర్మబద్ధంగా చిరకాలం రాజ్యపాలన చేశాడు. పంచా పైజామా అయితే ఇక్కడ అమ్ముతున్నారండి. 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. అబ్బా, అలిసిపోయామనుకున్న టైంలో ఈ పాపను చూసిన తర్వాత ఫుల్ ఎనర్జీ వచ్చిందండి. ప్రతి మెట్టికి దండం పెట్టుకుని ఎక్కుతుంది పాప. శ్రీ బలరామ అవతారం, ఇది శ్రీ మహావిష్ణు యొక్క 8వ అవతారం. శ్రీకృష్ణులకు అగ్రజుడై బలరాముడుగా అవతరించి ధర్మరక్షణలో తోడ్పాటును అందించి ధేనుకా అసురుడు, ప్రళంబా అసురుడు మొదలగు రాక్షసులను సంహరించాడు. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు గుంపులుగా మాత్రమే వెళ్ళాలండి, సింగిల్గా అయితే వెళ్ళకూడదు. శ్రీకృష్ణ అవతారం, ఇది శ్రీ మహావిష్ణు యొక్క 9వ అవతారం. దేవకి వసుదేవుల కుమారుడే జన్మించి యశోదానందుల ఇంట పెరిగి పాండవ పక్షం వహించి భూభారానికి కారకులైన కంస, శిశుపాల, జరాసంధ, పోతనది రాక్షసులను సంహరించి తత్వాన్ని ప్రబోధించిన వాడే శ్రీకృష్ణుడు. శ్రీ కల్కి అవతారం, ఇది శ్రీ మహావిష్ణు యొక్క 10వ అవతారం. ఈ కలియుగ అంతమందు శ్రీ మహావిష్ణువుచే ధరింపబో అవతారంగా ప్రసిద్ధి పొందింది ఈ కల్కి అవతారం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ఎవరు ఏర్పాటు చేశారో మీకు తెలుసా? మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. PBRK ప్రసాద్ గారు. ఈయన TTD ఈఓగా 1978 నుంచి 1982 వరకు చేశారండి. 1979లో ఇక్కడ ఒక మహిళ దారుణమైన హత్యకు గురైంది. అప్పుడు ఇక్కడ TTD ఈఓ PBRK ప్రసాద్ గారు ఈ సంఘటన వల్ల భక్తుల భయంతో అక్కడికి రావడమే మానేశారు. ఆ ఘటన మర్చిపోవడానికి
పివిఆర్కే ప్రసాద్ గారు ఎంతో ఆలోచించి ఒక గొప్ప శిల్పి అయిన తోవు లక్ష్మణరావు అనే ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, కింద గరుడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అంటే శ్రీ అత్తి వల్ల అపవిత్రమైన ఈ ప్రదేశాన్ని పవిత్రంగా మారాలంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతిష్ఠించారు. అయినప్పటికీ ఇంకా భక్తుల రద్దీ అయితే తగ్గడం వల్ల డైరెక్ట్ గా పివిఆర్కే ప్రసాద్ గారు తమ కుటుంబ సభ్యులతో తిరుమల నడక మార్గం నడిచారు. అప్పుడు ఆయనకి ఆ నడక మార్గంలో ఎదురైన సమస్యలు మొత్తం తెలుసుకొని ఆ నడక మార్గంలో ఎండావానికి భక్తులు తడవకుండా షెల్టర్ను ఏర్పాటు చేశారు. వాష్రూమ్స్ ని, వాటర్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. మెట్ల మార్గంలో లగేజ్ లేకుండా ఫ్రీగా నడగలుగుతున్నామంటే ఈయన వల్లే. ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటి అంటే నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపాక ఆ ఉగ్ర రూపంలోనే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే బ్రహ్మాది దేవతలు ఆయన్ని శాంతింప చెయ్యలేక వెంటనే తల్లి, ఈయనను మేము శాంతింప చెయ్యలేము, నువ్వే చెయ్యాలి అని తనలో సగభాగమైన లక్ష్మీదేవిని అడుగుతారు. అప్పుడు ఆమె చెంచువత రూపంలో వెళ్లి స్వామిని ఆపుతారు. అలా ఆమె ఆయనను ప్రసన్నం చేసుకున్న స్థలంలోనే ఈ ఆలయం ఏర్పాటయింది. ఇంతకు ముందు ఇక్కడ బ్రిడ్జ్ అయితే లేదండి, అందరూ కూడా ఈ మెట్ల ద్వారా వెళ్ళేవారు. అయితే కొండపై నుంచి దిగే వెహికల్ కి, కొండ ఎక్కే వెహికల్ కి ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వల్ల ప్రాబ్లం లేకుండా ఉంది. చాలా బాగుందండి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల.
గోవింద 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 గోవింద. అలిపిరి నుండి తిరుమలకు నడిచి వెళ్లే దారిలో ఉండే 7 కొండల్లో చివరి పర్వతం నారాయణగిరి. ఈ చివరి కొండల్లోని మోకాల మండపం నుండి కొండపైకి మెట్లు గల ప్రదేశాన్నే మోకాళ్ళ పర్వతం అంటారు. మొత్తం 3550 మెట్లతో కూడిన ఈ నడక మార్గంలో 2910 మెట్లు వద్ద ఈ మోకాల పర్వతం మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి తిరుమలకి ఇంకా 2.4 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఎంతో పవిత్రమైన సాలగ్రామసులతో నిర్మితమైన ఈ పర్వతాన్ని పాదాలతో ఎక్కడో మహాపాపమని భావించిన శంకరాచార్యులు వారు మోకాలపై కొండ ఎక్కారంట. అప్పటి నుండి ఈ పర్వతాన్ని మోకాల పర్వతం అని పేరు వచ్చింది. అక్కడ నుండి ఈ మోకాల పర్వతం దారిలో మోకాలతో ఎక్కడం ఆనవాయితీగా మారింది. మరి అన్ని మెట్లు ఎక్కలేని వారి పరిస్థితి ఏమిటి? అందుకనే కనీసం కొన్ని మెట్లైనా మోకాల ద్వారా ఎక్కడం సాంప్రదాయకంగా వస్తుంది. ఇప్పుడు మనకి 3260 పాయింట్ వద్ద భాష్యకారుల సన్నది అదేనండి రామానుజాచార్యులు వారి టెంపుల్ అండి. రామానుజాచార్య వారు మోకాల పర్వతాన్ని మోకాలతో ఎక్కడం వల్ల మోకాలు కొట్టుకుపోతాయి. అప్పుడు ఆయన రెస్ట్ తీసుకున్న ఈ ప్లేస్ లో రామానుజాచార్య వారి ఆలయం నిర్మించబడింది. తరువాత మెట్లు మార్గం ద్వారా వచ్చే భక్తులకి మంచి విశ్రాంతి ప్రదేశంగా తయారైంది.
అలిపిరి మెట్లు ఎక్కుతూ ప్రతి అడుగులో స్వామివారి కీర్తనతో మనసు నింపుకుంటూ ముందుకు సాగడం నిజంగా ఒక దివ్య అనుభూతి. ఈ ప్రయాణంలో నడక కేవలం శరీరానికి పరీక్ష కాదు, మన భక్తి, మన నిబంధతకు పరీక్ష. వెంకటేశ్వరుని సన్నిధి చేరుకునే ఆ చివరి మెట్టు అధిరోహించేటప్పుడు నిజమైన ఆనందం అర్థమవుతుంది. అలసట మర్చిపోయి స్వామివారి దర్శనం పొందే ఆ క్షణం, అది భక్తుల జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతి. ఇలాంటి పవిత్రమైన యాత్రను అనుభవించే అదృష్టం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. గోవింద గోవింద. కింద ఫ్రీ లగేజ్ సెంటర్లో ఇచ్చిన లగేజ్ను మనం ఇక్కడ కొండపైన ఫ్రీ లగేజ్ సెంటర్లో కలెక్ట్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.